హాయ్ హలో నమస్తే. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ టీమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఆల్రెడీ ఓదెలా రైల్వే స్టేషన్ అని మన ముందుకు వచ్చారు. ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. అండ్ ఓదెలా 2 అంటూ మన ముందుకు వస్తున్నారు. ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు బ్యూటిఫుల్ హెబా పటేల్ అండ్ ది హ్యాండ్సమ్ యాక్టర్ అనాలా విలన్ అనాలా ఆయన అడిగి తెలుసుకుందాం. వశిష్ఠ గారు ఉన్నారని వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఒక కొత్త వైబ్ వస్తుంది. ఎందుకో తెలియట్లేదు కానీ ఇందాక చూస్తున్నప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. అంటే జనరల్ గా ఒక యాక్టర్స్ ని కలిసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది, కానీ మీ ఇద్దరిలో ఏదో ఒక యాక్టర్ అనిపించట్లేదు. అలా కాదండి, అయ్యో నేను పాజిటివ్ గా అన్నా, మీరు అలా తీసుకున్నారు. ఇంతకు ముందు చెప్పారు కదా, యాక్టర్ అనాలా విలన్ అనాలని. విలన్ అని ఎవరిని అనలేమండి, అందరు యాక్టర్సే. నెగటివ్ షేడ్ ఉంటే విలన్ అంటారు, పాజిటివ్ షేడ్ ఉంటే హీరో అంటారు. అలా కాదు, రియల్ లైఫ్ లో విలన్ అంటే హీరో కంటే విలన్ కి ఇంకా మంచి ఇంపాక్ట్ ఉంటుంది కదా. Depends on the script. Depends, actually depends on which movie and what the character is. సరే, ఓదెలా 2 అంటే మీకు మంచి వైబ్ ఉందా చూస్తుంటే? చాలా మంచి వైబ్ ఉందండి. అంటే సినిమాలోనే వేరేలా అనిపిస్తారు కానీ సినిమాలోకి ఇక్కడికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉందని నా ఉద్దేశం. Then we are successful. Okay, correct. And ఓదెలా రైల్వే స్టేషన్ లో చూసాము అండ్ చాలా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, అక్కడ నుంచి ఏమైనా కంటిన్యూ అవుతుందా? It continues from where Odela 1 was left off, but it takes it to a whole new level. Start like where we left off Odela 1, it will start from there, but it goes on a different level, on a different page. Odela 1 was a crime thriller out and out. This goes into the supernatural zone, how it's good versus evil, how there is a super natural evil force at play, how to deal with all of that. That is the part of Odela 2. అండ్ అంటే జనరల్ గా థ్రిల్లర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మిగతా మూవీస్ తో కంపేర్ చేస్తే థ్రిల్లర్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇలా ఈ మధ్య రొమాంటిక్ థ్రిల్లర్స్ ఇలా చాలా వస్తున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ అంటే ఇందులో అంటే ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయి అంటారు మూవీ? సూపర్ న్యాచురల్ అంటే ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్, బియాండ్ హ్యూమన్ పాసిబిలిటీస్. అంటే మనిషి శక్తి మీరి ఏదో ఒక శక్తి ఉంటుంది. దాన్ని దేవుడు అంటాం, పాజిటివ్ అయితే, నెగిటివ్ అయితే దయ్యం అంటాం, భూతాలు అంటాం. సో బియాండ్ హ్యూమన్ కెపబిలిటీస్ ఉన్న శక్తిని సూపర్ న్యాచురల్. సో దిస్ హ్యాస్ దట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కోషెంట్. బట్ ఇది అంతేకాదు, దిస్ ఇస్ వన్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి డ్రామా, మంచి యాక్షన్ అంటే ఫైట్లు కాదు కానీ, బట్ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ యాక్షన్, ఫుల్ ఎపిసోడ్స్ అండ్ మంచి ఎమోషన్స్ ఉంది. అంటే థ్రిల్లర్ అంటున్నారు కానీ ఇప్పుడు వెనక ఆ స్కల్ ఇవి చూస్తుంటే ఎక్కడన్నా హారర్ అలాంటిది ఏమన్నా, హారర్ ఎలిమెంట్స్ అలాంటివి ఏమన్నా కనిపించే ఛాన్స్ ఉందంటారు? చెప్పాను, టోల్డ్ యూ, ఇది హారర్ అనుకుంటే హారర్, థ్రిల్లర్ అనుకుంటే థ్రిల్లర్, డ్రామా అనుకుంటే డ్రామా, మంచి ఎమోషనల్ సినిమా అనుకుంటే చాలా మంచి ఎమోషనల్ సినిమా. దిస్ ఇస్ మల్టీ లేయర్డ్ స్క్రిప్ట్. అంటే మన ఆల్ డ్యూ క్రెడిట్స్ మన సంపత్ నంది గారు. ద వే హీస్ రిటర్న్ ద స్క్రిప్ట్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కానీ పాయింట్స్ కానీ, అంటే నేనైతే ఆయన నరేషన్కి రైటింగ్కి ఫ్యాను. బట్ దీన్ని చూస్తే మీకు ఇన్ని సంవత్సరాలుగా ఆయన మనల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చాడు కదా, బట్ ఈ సినిమాలో ఒక వేరే ఎత్తులో ఉంటుంది. కానీ మీ వాయిస్ చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఒక జనరల్ గా మనకి ఒకప్పుడు విలన్ అంటే ఒక అమరీష్ పురి గారు ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు కదా, మీ వాయిస్ ఆ ఫీల్ కలిగిస్తుంది. మరి మూవీలో నన్ను చూస్తే విలన్ వాయిస్ మాత్రం నిజంగా చాలా బాగుంది, సీరియస్ గా. అంటే అమితాబ్ బచ్చన్ గారికి కూడా బేస్ వాయిస్ విలన్ అంటారా? అలా అనలేదండి, అంటే ఈ మూవీకి తగ్గట్టుగా నేను కంపేర్ చేసి చెప్పాను. Villains make a more bigger impact on her than heroes, so take that as a compliment. She's a fan of villains, I guess. Then అయితే నేను విలన్. Of course, villains నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అంటే హీరోస్ కంటే విలన్స్ కి మంచి హెక్టిక్ పర్సనాలిటీ ఉంటుంది. One thing is villains కి అంటే విలన్ రోల్స్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటాయి, అనుకున్నది చేసేయచ్చు. హీరోకి అలా ఉండదు. హీరో క్యారెక్టర్ చేసినప్పుడు మనకి లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. నెగటివ్ షేడ్స్ పోషించేటప్పుడు ఫ్రీడమ్, లిబర్టీ ఎక్కువ ఉంటాయి. అండ్ యూ గెట్ దట్ హై. రియల్ లైఫ్లో లిమిటెడ్ అంటే చాలా కట్టుబాట్లు ఉంటాయి కదా మనకి. రియల్ లైఫ్లో ఎస్పెషల్లీ వెన్ యూర్ ప్లేయింగ్ ఎ నెగటివ్ క్యారెక్టర్, యూ కెన్ గో ఆల్ అవుట్.
అనుకున్నదన్నీ చేసేయచ్చు అక్కడ. సో ఆ లిబర్టీ అండ్ దెర్ ఇస్ దట్ హై ఇన్ దట్ నెగిటివ్ క్యారెక్టర్స్. అందుకే ఈ మధ్యకాలంలో మనకి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ రాస్తున్నారు, అలాంటివి చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. అలా చూస్తే కేజీఎఫ్ అని చూస్తే మీరు రాకీ బాయ్ ఈజ్ అగైన్ ఈజ్ అ నెగిటివ్ షేడెడ్ ఫెలో. అండ్ పుష్ప చూస్తే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ పుష్పరాజు ఈజ్ అ నెగిటివ్ ఎలిమెంట్. సో people are loving it, and as long as people love whatever we do, we will do that only. కానీ నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చా, మీ వాయిస్ చాలా బాగుంది అన్న దాన్ని మీరు మర్చిపోయి మీరు బాగున్నారని చెప్తారు కదా, మీకు మీరు చాలా అందంగా ఉన్నారని చెప్తారు కదా, మీకు రోజు చెప్తుంటే ఎలా ఉంటుంది మీకు? ఓకే, అందరూ మీ వాయిస్ బాగుందని అని అది పెద్ద విషయం అనిపించట్లేదు. థ్యాంక్ యూ, అది థ్యాంక్స్ కూడా చెప్పానండి, మీరు నోటీస్ చేయలేదు. దట్ ఈస్ సంథింగ్ యా. అంటే మనమైతే ఏది ఎఫర్ట్ పెట్టి చేసుకుంది అయితే కాదు, ఇట్స్ అ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. దానివల్ల కొన్ని మంచి క్యారెక్టర్స్ నాకు వచ్చినాయి. సో నా కెరియర్ స్టార్ట్ అయింది వాయిస్ వల్ల అనుకుంటా. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఓకే, అండ్ అంటే ఈ మూవీకి మీరు డబ్బింగ్ మీరే చెప్పారా అని? ఖచ్చితంగా నేను వాయిస్ గురించి మాట్లాడాను. అన్ని మూవీస్ నేను చేసే అన్ని సినిమాలకి నేనే డబ్బింగ్ చెప్తా. ఒక్క నారప మాత్రమే మిస్ అయింది, అది లాక్డౌన్ ఫేస్లో ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఐ కుడెంట్ ట్రావెల్. కానీ మీరు ఇంత మంచి తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అంటే జనరల్ గా మిమ్మల్ని చూసిన వెంటనే మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ప్రాపర్ తెలుగు. మీరు మొహం చూసి అని అన్ని పెడతారండి, తెలుగు రాదనిస్తారు. అలా కాదు, మొహం చూసి అనుకున్నది కాదు, జనరల్ గా చెప్తున్నారు. అంటే ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక, ప్రౌడ్ కన్నడిగా టు హాఫ్. అంటే నాన్న వైపు దేవర్ యాన్సిస్టర్స్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్. సో కరీంనగర్ పోరాగాడిని. సో పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో. ఐఎమ్ ప్రౌడ్ కన్నడిగా. సో మదర్ టంగ్ ఇస్ కన్నడ, ఫాదర్ టంగ్ ఇస్ తెలుగు, అలా చెప్పుకోవచ్చు. అండ్ మా తెలుగు హీరోయిన్ పెళ్లి కూడా చేసుకున్నారు, పిల్ల జమీందార్ మూవీలో హీరోయిన్ గా కూడా చేశారు. సో చాలా తెలుగు సినిమాలు చేశారు హరిప్రియ గారు. అండ్ షీ వాజ్ వెరీ మచ్ లవ్డ్ హియర్ అండ్ షీ హ్యాస్ దట్ గ్రాటిట్యూడ్. ఇంకా అండ్ మీ వాయిస్ ఇంత బాగుంది అన్న తర్వాత మీరు ఒక డైలాగ్ చెప్పకపోతే అస్సలు బాగు. ఏ డైలాగ్ చెబుదాం? ఈ చింతపలకాయను వదిలేసి ఎన్ని రోజులు చింతకాయలు పులుసు చింతకాయలు వెనకబడ్డాను. ఏమున్నదే, నిజంగా చెప్తున్నాను, సినిమాలో మీరు ఎంత ఇంపాక్ట్ చెప్పారో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం ఒక ఏమంటారు, ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక్క నిమిషం, అంత మంచి ఇంపాక్ట్ తో చెప్పారు. ఇది సినిమాలో ఆఫ్ కోర్స్ మన వదిలే 2 డైలాగే, అందులో వేరే ప్రెజెంటేషన్ ఉంటుంది. అండ్ హెబా గారు, అంటే మీకు ఓవరాల్ షూట్ మొత్తంలో బాగా కష్టంగా అనిపించే సీన్ కానీ విషయం కానీ ఏంటి? I think the whole film, Odila 1, 2, Anni, like both of them have been very physically challenging and mentally challenging. So Anni scenes, easy scenes ee movie lo em ledu naku. ఫస్ట్ పార్ట్ నుంచి అంతే. Yeah, first scene అయితే ఎవరికి లేదండి, ఎవరికి లేదు. అయ్యో, there is nothing in the film that I would do in my real life. So that is why everything was a struggle. అంతా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసే ఈ మూవీ మొత్తం కంప్లీట్ గా. This movie was outside my comfort zone. There is no moment of comfort for me in this film. And అంటే మీకు ఆ స్లాంగ్ పట్టుకోవడానికి ఇదంతా. See, that is because unlike him, I know Telugu but I cannot speak confidently. That is why Telugu vastundi, em cheppali Telugulo ade kuda naku telusu, but confidence ledu cheppadaniki. So you can get the slang or the accent once you have command over the language. Naku language correct ga telidu, so slang was very difficult because sometimes there were certain things where they were just said in a slang. Naku already telusu em cheppali, but because of that I would just mug up. Chinnappudu nunchi naku that quality as a child helped me during exams. As an actor, it is helping me. I can mug up, say whatever is asked and forget about it and never remember it. Totally contrast. I cannot mug up even to save my life. చచ్చిపోతున్నారా మగప్ చేసి ఏదో చెప్పారంటే నా వల్ల కాదు, అది ఎక్కాలి నాకు, ఎక్కితేనే. అండ్ ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, అంటే ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటున్నాం అండ్ శివుడి ఇంపాక్ట్ కూడా ఈ మూవీలో ఉంటుంది కాబట్టి, ఈ మూవీ తర్వాత అంటే ఈ మూవీకి ముందు ఒక డివోషనల్ ఏమంటారు దాన్ని, భక్తి పరంగా మీకు మీలో ఉన్న ఒక విషయం ఏదైనా మారిందా దేవుడి పరంగా? అలా దేవుడి పరంగా మారింది
అటువంటిది ఏం లేదు. అంటే నమ్మకం పెరగడం అంటే కానీ ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్ ఓకే ఆల్వేస్. ఒకటంటే శివుడు ఉంటే ఒక ఫేవరెట్ గాడ్ ఎవరు ఉంటే ఎవరికి వాళ్ళది ఉంటుంది కదా. అంటే శివుడు యూస్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. బట్ ఈ సినిమా తర్వాత శివతత్వం ఇంకా కొంచెం ఉన్నదానికంటే చాలా చాలా పెరిగింది నాలో. అండ్ శివ అంటే సుప్రీం. దెర్ ఇస్ నో పవర్ బియాండ్ శివ ఇస్ వాట్ వీ ఆల్ బిలీవ్ ఇన్. బట్ ఈ సినిమాలో ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. మనం అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా బాగా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగాం. అండ్ చాలాసారి నువ్వు ఇది షూటింగ్ చేయలేని ఇబ్బంది అవుతుంది అంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలియకుండా అసలు ఏ ప్రాబ్లం జరగకుండా హ్యాపీగా షూట్ చేసుకుని మనం వచ్చేలా చాలా చాలా అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి విత్ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్. I don't know much about Hindu mythology, and I don't know too much about Hindu. Like, I know the names of gods very, like, except for Lakshmi and Saraswati, I don't know too much about the history of the other Hindu gods. But as I'm not a spiritual person, but I'm a God-fearing person. So, and I really feel God or any supreme being, if you have clear intent in your heart, always works out in the best way for you. So from that point of view, I don't know how to answer this question by simplifying it. I think the one thing that changed in me, not from a religious standpoint, when you do something with a clear or good intent, it manifests itself in multiple folds. Because when we did Odela 1, I didn't think it would be such a big thing that it is today. So from that point of view, my faith in God increased. But there is nothing particular that changed, because I've always believed in God. Even if this movie didn't do it, my faith would still be the same. కరెక్ట్. అండ్ మీ ఇద్దరు నాకు అర్థమైన విషయం కంప్లీట్ కాంట్రాస్ట్ పర్సనాలిటీస్ మీ ఇద్దరువి. ఫియర్ అంటే నేను ప్రేమ అంట, దేవుడు అంటే నాకు అసలు భయం లేదు. మనం అంటే నేను పర్టికులర్లీ మీ ఎలా అంటే నేను ఏదో అనుకుంటా, ఏదో ఇది జరగాలని కోరుకుంటాం, మొక్కుంటాం దేవుడికి. అది జరగకపోతే చాలాసార్లు నేను చూడను, నేను రాను టెంపుల్కి అని చెప్పి దేవుడి దగ్గర అంటే మన స్వాగతంలో మాట్లాడుకుని 2-3 సంవత్సరాలు టెంపుల్కి వెళ్ళకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అంతే ఏదో మంచిది జరిగినప్పుడు చాలా ఏదో క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా డిస్కస్ చేసేటువంటి ఇది ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డివైన్ ఆర్ ఫెయిత్. కరెక్ట్. అండ్ అంటే ఇప్పుడు ఈ మూవీలో మీ ఇద్దరికి ఎక్కువ సీన్స్ ఉన్నాయా? We don't have a single scene together. అయ్యో. We have, but not in the way that I would want to. Yeah. ఓకే మీరు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేశారు, ఎలాంటిది రాలేదు ఇప్పుడు తెలియాలి. So there is a scene in the film in which I am with him in the scene, but he is not with me in the scene. ఇదేదో అర్థమై April 17th ప్రమోషన్స్ ఆవిడ ఏదో చెప్దాం అనుకున్నారు కానీ మీరు. No, I was going to say exactly. I am very calculated. What I'm saying is a very calculated answer. ప్రాపర్ గా ప్రమోషన్స్ లోనే ఉన్నారు. ఎక్కడన్నా కొంచెమన్నా లీక్ చేసే ఛాన్స్ ఉందేమో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ. సో ఇందులో ఇంకా కొత్తగా అంటే ఇప్పుడు థ్రిల్లర్ అంటే ఓన్లీ థ్రిల్లరే కాదు కదా, ఇంకా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి. ఎక్కడన్నా కామెడీకి స్కోప్ ఉందా? ఎలాంటి షేడ్స్ కనిపిస్తాయి అంటారు? ఖచ్చితంగా. ఐ గెస్ ఐ ఆన్సర్డ్ యు బిఫోర్ ఓన్లీ. అంటే ఇందులో చాలా మంచి హ్యూమర్ ఉంది, మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా మంచి అన్బిలీవబుల్ స్టంటిష్ థింగ్స్ ఉన్నాయి. అండ్ మంచి డ్రామా, మంచి ఎమోషన్స్. యూ జస్ట్ వెయిట్ అండ్ విట్నెస్ ఆన్ స్క్రీన్. అయితే మిమ్మల్ని ఫుల్ పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ లో చూడొచ్చు. Yeah, I think this is a great portfolio for him as an actor. సూపర్. ఆవిడ కాంప్లిమెంట్ ఇచ్చేసారు. సో మీరు అంటే ఒక యాక్టర్ కి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని మూవీలో అంటే ఫస్ట్ పార్ట్ లో చూసినా ఎంత ఫిట్ గా ఉండడానికి మీరు జనరల్ గా చేసే విషయాలు ఏంటి? యాక్చువల్లీ ఈ ఒక సినిమా గురించి, తెలుగు సినిమాల వరకు చెప్పాలంటే, ఈ సినిమాలో ఫిట్నెస్ పోగొట్టుకున్నానండి ఈ సినిమా. అనుకున్నాను నేను, అంటే అది చూసినప్పుడే. అంటే హీస్ అ ధోబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1లో వదలైన రైల్వే స్టేషన్లో ధోబీ ఫ్యామిలీ, తిరుపతి రాధా వాళ్ళది. అండ్ హీ షుడ్ నాట్ లుక్ లైక్, అంటే ఒక పల్లెటూరులో ఒక ధోబీగా పనిచేసేటోడు జిమ్కి వెళ్ళి ప్యాక్లని వేసుకుని ఉన్నాడు కదా. సో ఐ హ్యాడ్ టు లుక్ లైక్ వన్. అందుకే వర్కౌట్ మొత్తం ఆపేసి ఫర్ అబౌట్ 3.5 months I prepared, tried to put on, go off shape for Odela 1.
అండ్ ఆ సినిమాతో అయిపోయిందిరా బాబు అనుకున్నా, మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయ్యింది. బట్ చూస్తేనేమో పార్ట్ 2 చేస్తున్నామని చెప్పిన తర్వాత ఫస్ట్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ వాజ్ షాక్డ్. అవునా పార్ట్ 2 అది అయిపోయింది కదా అని. ఆ తర్వాత మీరు ఉన్నారు అందులో ఉన్నప్పుడు ఇంకా ఐ వాజ్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ బిగ్ సర్ప్రైజ్. విన్న తర్వాత ఐ వాజ్ టోటలీ ఎక్సైటెడ్, బట్ మళ్ళీ వర్కౌట్ మానేయాలి కదరా, మళ్ళీ లావ్ అయిపోవాలి కదరా, పొట్ట పెంచుకోవాలి కదరా. సో బట్ యూ టెండ్ టు ఎంజాయ్ ఇట్ బికాస్ చూసినప్పుడు దాన్ని బిలీవబుల్గా కనిపించాడా యాక్టర్ అనేది మనకి ఉన్న స్కోరింగ్ పాయింట్. ఇఫ్ యూ డోంట్ లుక్ లైక్ వన్, దెన్ నో పాయింట్ ఇన్ ప్లేయింగ్ దట్ రోల్. మేక్ బిలీవ్ థింగ్ కదా సినిమా అన్నది. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డూయింగ్ జస్టిస్ టు యువర్ క్యారెక్టర్. కానీ ఆ షిఫ్ట్ అవ్వడం, ఆన్ అండ్ ఆఫ్ మూడ్, ఇదంతా చాలా కష్టం కదా. అంటే మెయిన్ గా అంటే యాక్టర్ గా యాక్టింగ్ స్కిల్స్ వేరు, కానీ ఈ పర్సనాలిటీని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సో ఆ టైంలో వేరే ఏమైనా చేయాల్సి వచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా? ఇప్పటికీ అలవాటు పడిపోయింది నాకు, ఎందుకంటే మోర్ దెన్ 12-13 years ఆఫ్ యాక్టింగ్ కెరీర్, ఆల్మోస్ట్ 15 దగ్గర ఒక 45 సినిమాలు చేశాను. సో నవ్ ఇట్ ఈస్ ఈజీ. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ సో ఇంటిమిడేటింగ్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ పోర్ట్రేయింగ్, బట్ ఆ పాత్ర మనల్ని ఆకట్టుకుంటుంది కదా, ఆ ఇంపాక్ట్, ఆ హ్యాంగ్ ఓవర్ కొన్ని రోజులు ఉంటాయి. సో అది దట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ ద పీపుల్ అరౌండ్ యూ, నాట్ యూ. మేబీ యూ టెన్ టు గో త్రూ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ, బట్ మన చుట్టుపక్కల ఉంటున్నారు కదా. ఇప్పుడు సడన్గా ఏదో ఒక ఫుల్ ఫియర్స్ మోడ్లో ఉన్నటువంటి క్యారెక్టర్ చేసాం అనుకోండి, ఆ పాత్ర చాలా బాగా నచ్చి మన లోపల ఎక్కి అది దాన్ని పర్ఫామ్ చేసి వచ్చి ఉంటాం. ఇలా చూస్తే ఏయ్ అని ఇలానే ఈ మోడ్లోనే ఉంటాం అనుకోండి. ఎవరైనా హాయ్ బాగున్నావట అంటే ఎందుకు సీరియస్గా చూస్తున్నావు. సో దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అండ్ మ్యాటర్ ఆఫ్ టైం, ఫ్యూ డేస్. కానీ మీరు రియల్ లైఫ్ లోనే కదా, రియల్ లైఫ్ లో కూడా మంచి యాక్టర్ అండి. అంటే మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నేను అలా అన్నాను, మాట్లాడేటప్పుడు చాలా ఎక్స్ప్రెసివ్ గా, అయ్యో నేను తిట్టలేదు, నిజంగా తిట్టలేదు, అంటే చాలా ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడతాను. ఇప్పుడు చూపించేటప్పుడు కూడా నేను అలా అన్నానండి, అయ్యో ఒకటేనండి, ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాలేదు. అంటే రియల్ లైఫ్ లో ఎప్పుడు యాక్ట్ చేయొద్దు అని చెప్తారు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు. సో అందుకే సరే మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదా, నిజం చెప్పండి. లేదండి, ఐఎమ్ వెరీ వెరీ ఆన్ ఫేస్. అందుకే చాలాసార్లు చాలా మందికి నేను రూడ్గా అనిపిస్తా. ఐఎమ్ నాట్ రూడ్. ఒకటి వాయిస్ ఇలా ఉంటుంది మీరు చెప్పినట్టు, అదేదో భయపడతారు ఒకటి. అది అంటే సాఫ్ట్ గా నేను రెస్పాండ్ అవ్వాలనుకున్నా కూడా వాయిస్ సపోర్ట్ చేయదు నన్ను. సో అదొక వైపు అయితే, ఇంకో వైపు ఏదో జోన్ లో ఉంటాం, ఏదో ఆలోచిస్తున్నప్పుడు మాట్లాడలేకపోయి ఉంటాం, అడ్రస్ చేయలేకపోయి ఉంటాం. అది చాలా మందికి రూడ్ అనిపిస్తుంది, బట్ ఐఎమ్ వెరీ వెరీ జావియల్. కానీ మీరు చాలా స్వీట్. అది నాకు ఐఎమ్ యాజ్ ఫన్నీ యాజ్ హెబ్బా. షీఈస్ ఫన్ అండ్ ఆన్ ది సెట్స్ మనకి ఏ రోజు బోర్ కొట్టకుండా ఉండాలంటే సెట్ లో హెబ్బా ఉండాలి. అవునా? అంటే ఆవిడ ఇంటర్వ్యూస్ లో చాలా సైలెంట్ గా, నేనేం మాట్లాడను, నాకు మాటలు రావు అన్నట్టు ఉంటారు. No. In interviews I stick to what is asked of me. Okay. This is not my free space. This is not my comfort space. కెమెరాలు లేవు, తెలియకుండా కెమెరా పెట్టండి, ఇంటర్వ్యూ లేకుండా సరదాగా మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే. అంటే నేను అనుకున్నా, అంటే ఇవి చాలా రిజర్వ్డ్ గా మాట్లాడతారు, ఆలోచించి మాట్లాడతారేమో, ఎక్కువ కలవరేమో. Interviews లో I am exactly that. She's right. In real, she is anything but that. ఓకే. మీరు సేమ్. అంటే ఇంటర్వ్యూస్ వరకు చెప్పాలంటే నేను ఇలానే ఉంటా, పర్సనల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటా. ఏమంటే నాకు చాలా బాగా తెలిసిన వాళ్ళతో కొంచెం ఇంకొంచెం కాదు, చాలా ఫ్రీగానే ఉంటా, ఎక్కువ జోకులు వేస్తుంటా. కానీ నేను నిజంగా మిమ్మల్ని ఎక్కడ తిట్టలేదని మీరు అలా ఒఫెన్సివ్ గా తీసుకోవద్దు. నిజంగానే మీరు చాలా స్వీట్. నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందే చాలా మంది వశిష్ఠ గారు చాలా బాగా మాట్లాడతారు అని చెప్పారు. సో నేను అందుకే చాలా కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నా మీతో. ఇప్పుడు కొంచెం సీరియస్ గానే చెప్పారు. అండ్ ఓదిలా 2 ఆడియన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా ఓకే. సో ఫ్రమ్ ఐ థింక్ we all live, like majority of the population believes in God, whether they want to admit it or not. We are all believers of a supernatural being or of a supreme being. I think this movie taps into that emotion beautifully. How
just by believing in a supreme being, you can fight anything that comes your way. I think that is the crux or the essence of this film, in my opinion. డెఫినెట్లీ ఎస్. నమ్మకం, బిలీఫ్ సిస్టమ్, దాని మీద ఆధారపడి ఉన్న స్క్రిప్ట్ ఇది. అండ్ వాటిలో మల్టీ లేయర్డ్ ఎమోషన్స్, ప్రెజెంటేషన్, ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు మీకు దిస్ ఇస్ డెఫినెట్లీ యూనివర్సల్ వన్. అంటే నేను జనరల్ గా చాలా మూవీస్ అంటే ఇట్లా మెయిన్ గా అంటే గాడ్ ఇంపాక్ట్ చూపించే మూవీస్ లో కొన్ని సీన్స్ జరిగినప్పుడు ఇది నిజంగానే వెనక దేవుడుండి మన చేత చేయించాడు అని కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఇలాంటివి చాలా విన్నాను. సో ఈ మూవీలో ఏదన్నా సిచ్యువేషన్ అలా జరిగిందని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అప్పుడే చెప్పాను కదా, చాలా జరిగింది, చాలా ఇన్సిడెంట్లు. అంటే ఈరోజు మనం షూట్ చేయలేమేమో, వర్షం గాలికి సెట్ లేచిపోద్దేమో, అలా చాలా ఫీల్ అయ్యి మనం ఆలోచిస్తుంటే ఎలా వాట్ కుడ్ హ్యాపెన్ అని ఆలోచిస్తుంటే అసలు ఏమీ జరగకుండా ప్రశాంతంగా మన చుట్టూ జోరుగా వర్షం పడినా మన సెట్లోకి అయితే అసలు 2-3 చినుకులు ఇలా పడి వెళ్ళిపోయింది వర్షం. సో ఇట్స్ అ హ్యూజ్ సెట్, టెంపుల్ సెట్, ఆర్ఎఫ్సి వేసాం, పెద్ద సెట్, అంత మంది జూనియర్ ఆర్టిస్టులు అన్నీ ఉంటాయి. ఒక్క రోజుకి అలా ఆ షూటింగ్ ఆగిపోయిందంటే లక్షల కొద్దీ వేస్టేజ్ కదా. సో అలాంటిది ఏది జరగకుండా చాలా స్మూత్ గా అన్ని జరిగినాయి. అండ్ తమన్నా గారు చెప్పారు చాలా చోట్ల, అంటే నేను సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ బియాండ్ మీ, అంటే నేను ఇలా యాక్ట్ చేస్తాను అనుకున్న దాన్ని దాటి ఫ్రేమ్ మానిటర్లో చూస్తే అది వేరే ఏదో ఇంకోటి నేను తెలియకుండానే వచ్చేసింది. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్, అలాంటి ఎపిసోడ్లు చాలా జరిగినాయి, మనందరికీ ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి. చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఈ మూవీలో. టీజర్ అయితే నిజంగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని మీరు నేను చాలా పాజిటివ్ గా చెప్తున్నా. మీరు హీరోగా తెలుగులో మంచి మూవీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ఇంపాక్ట్ అయితే మీరు వెరీ గుడ్. ఐఎమ్ వెరీ మచ్ సటైర్ లేస్తుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఓదెలా 2. థ్యాంక్ యూ సో మచ్. ఓదెలా 2 April 17th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీ చూడండి. Stay tuned to V6. And don't miss it because this is one amazing, massive, beautiful theatrical experience.